తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. తాను చేసిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న చిత్రం ది ఇండియన్ హౌస్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన సెట్లో ఈ ప్రమాదం సంభవించింది. సినిమాలోని సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలు కాగా ఇంకా మరికొంతమంది సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటనతో సెటప్ మొత్తం ధ్వంసమైనట్టు చెబుతున్నారు. తీవ్ర ఆర్థిక నష్టం సంభవించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలానే పరిస్థితిని సమీక్షించిన యూనిట్ ప్రస్తుతం షూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్స్ త్వరలో వెలువడనున్నాయి. ఈ విషాద ఘటన పట్ల పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలనే అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.